మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పొంగునూరు. ప్రస్తుతం మన రాష్ట్రంలో వారం రోజులుగా ఒక టాపిక్ పైన ఎక్కువ చర్చ జరుగుతుంది. అదేమిటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా చూడాలని ఒక పార్టీలో అందరూ కోరుకుంటున్నారు. దానిపైన మన నియోజకవర్గ తెలుగుదేశం నాయకుడైనటువంటి సుహేల్ బాషా గారిని అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు చెప్పండి, నారా లోకేష్ ఎందుకు మీరు డిప్యూటీ సీఎం గా చూడాలనుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కృషి వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రభంజనం వచ్చిందో దానికి ముఖ్య కారణం కారకుడు అలాగే అజానుభావుడు ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ గారు యోగలం పాదయాత్ర చేసి తమ యొక్క ప్రతిభను తమ యొక్క నిబద్ధతను చాటుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక నాయకుడిగా ఎలా ఎదిగాడనేదో ప్రపంచమంతా చూసింది. అదేవిధంగా ఆయన్ని పప్పు అని విమర్శించినటువంటి నాయకులే ఈరోజు ఆయన రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి ఆయన మెచ్చుకోవడం, అదేవిధంగా పెట్టుబడులు రావడం, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను ఆదుకోవడం, వాళ్లకు ప్రతి అహిర్నశలు పార్టీ కోసం కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న దిశను మెచ్చుకొని ఈరోజు ఆయనకు సముచిత స్థానం పార్టీలో ఉంటే రానున్న భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి మా నాయకులు గాని కార్యకర్తలు గాని పెద్దలు గాని నిర్ణయం తీసుకొని ఈ మాట చెప్పడం జరుగుతోందన్న. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా డిప్యూటీ సీఎం గా, లోకేష్ గారు అవసరం ఉందనుకుంటున్నారా? ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత ముఖ్యమో అదే విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నిటేళ్ల పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ముఖ్యం. ఆయనకు ఉన్నటువంటి స్థానం వేరే, నారా లోకేష్ బాబు గారికి కల్పించాల్సిన స్థానం కూడా ఆయన కల్పించాలని మేము మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కోరుకుంటోంది. డిప్యూటీ సీఎం తర్వాత నేరుగా ముఖ్యమంత్రి పదవి ఆశించాలని ఏమన్నా మీ మనసులో ఏమన్నా ఉందా సార్? అన్నా, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అనే సీఎం అనే పదవికి అర్హులు కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే. ఏదైతే మనం భారతదేశంలో చూస్తున్నాం, రాజకీయ పరంగా ముఖ్యమంత్రుల కొడుకులు ముఖ్యమంత్రులు కావడం, రాజకీయ నాయకుల కొడుకులు మంత్రులు కావడం ఇది తరుణం. కానీ ఎలక్షన్ ముందరే నాకు మంత్రి పదవి లేదు, నేను తీసుకోకుండా నేను పార్టీ పదవి తీసుకుంటానని చెప్పిన ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మూడో తరం అంటే ఎన్టీఆర్ తరం పోయింది, చంద్రబాబు నాయుడు తరం అయింది, మూడో తరం లోకేష్ అంటారా? ఖచ్చితంగా మూడో తరం అంటే లోకేష్ బాబు గారిదే. ఎందుకంటే విజనరీ లీడర్ యొక్క తనయుడు, ఆయన నడుస్తున్నటువంటి బాట యుగలం ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసినటువంటి పాదయాత్రలో ఎంతమంది సమస్యలు తీర్చినారో స్పందించడం, ఒక మెయిల్ కు ఒక వాట్సాప్ టెక్స్ట్ కు స్పందించిన ఘనత శ్రీ నారా లోకేష్ బాబు గారిదే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. డిప్యూటీ సీఎం గా చేయాలనుకుంటున్నారు కదా లోకేష్ బాబుని, అది పార్టీ నిర్ణయమా ప్రభుత్వ నిర్ణయమా? సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఈ రోజు యువతరం యువ నాయకులు ముందరికి రావాలా. నారా లోకేష్ బాబు గారికి రాష్ట్రంలో మంచి సముచిత స్థానం కల్పిస్తే ఇంకా మెరుగ్గా రాష్ట్రానికి ఆయన ఏదో చేయగలుగుతారో, అదే విధంగా పార్టీలకు కూడా ఆయన నాయకులకు గాని కార్యకర్తలకు గాని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా.